మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు భూమా అఖిలప్రియ. అహోబిలం వేదికగా డిబేట్ పెట్టి ఎవరో తేల్చుకుందామంటూ ఆమె సవాల్ విసిరారు. డిబేట్లో గంగుల ఓడిపోతే 1,00,000 మంది నరసింహస్వామి భక్తులకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. దేవస్థానానికి 5 కోట్ల బకాయిలు పెట్టారని, వెంటనే వాటిని చెల్లించాలి అని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. టెండర్లు పెట్టాలంటే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలా, పబ్లిసిటీ ఇవ్వాలా, అందరికి తెలియజేయాలా, డిపార్ట్మెంట్ కి నువ్వు ప్రొటెక్షన్ తీసుకోవాలా, నువ్వు టెండర్లు పిలిచాలా. నువ్వు ఇవన్నీ లేకుండా తమిళనాడు వాళ్ళకి ఎట్లా నువ్వు అగ్రిమెంట్ అయినావు? గంగుల బిజేందర్ మాట్లాడతాడు, ఇక్కడ అవినీతి జరుగుతుందంట, అందుకే సీఈఓ ఇష్టం వచ్చినట్టుగా పక్క రాష్ట్రాలకి టెండర్లు ఇచ్చుకున్నాడంట. ఆయన సొంత ఆస్తి అదేమన్నా? గుడికి సంబంధించిన లేకపోతే పీఠాధిపతి ఏమైనా పర్మిషన్ ఇచ్చినాడా? టెండర్లు లేకుండా నామినేటెడ్ ప్రకారం పలానా వ్యక్తికి మని మీకు పీఠాధిపతి ఏమైనా లెటర్ ఇచ్చినాడా? మరి ఏ పర్మిషన్ లేకుండా ఈయన ఇష్టం వచ్చినట్టు ఆయన తమిళనాడు వాళ్ళు టెండర్ ఇచ్చుకోవడానికి ఈయన ఎవరు? హూ ఇస్ పార్థసారథి? అహోబిలం సంబంధించిన ఎప్పుడు కూడా ఇటువంటి అవినీతి ఇంత ఓపెన్ గా ఎప్పుడు ఎవరు ఈయన చేసినట్టుగా. ఈ గంగుల బిజేందర్ నాకేం అబ్జెక్షన్ లేదు, మఠం చేతి కింద ఉన్న టెంపుల్ ఎండోమెంట్ చేతికి ఉన్న నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మా పార్టీకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ